హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డేట్స్ బార్. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా గ్రామ్స్ వైజ్గా తీసుకున్నాను. 50 గ్రామ్స్ ఆల్మండ్స్. ఈ ఆల్మండ్స్ మనం డ్రై రోస్టే చేయాలి. అండ్ ఆల్సో మనకి మంట అనేది సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంచి మనకి ఆల్మండ్స్ ఎలా ఫ్రై అయ్యాయని తెలుస్తుందంటే, ఆల్మండ్ వచ్చేసి ఒక ఆల్మండ్ బ్రేక్ అవుతుందనమాట. ఆ బ్రేక్ దాన్ని బట్టి మనకి ఫ్రై అయ్యిందని తెలుస్తుంది. చూసారా ఇక్కడ ఇలా మనం ఈ ఆల్మండ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి. అండ్ 50 గ్రామ్స్ క్యాష్యూ కూడా వేసుకోవాలి. క్యాష్యూ కూడా డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి. మంట కూడా సిమ్లోనే ఉండాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలాంటి వీడియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్సో నేను ఈ డేట్స్ బార్ అనేది సేల్ కూడా చేస్తాను. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి. అండ్ 50 గ్రామ్స్ వచ్చేసి పిస్తా. ఈ పిస్తా కూడా అన్సాల్టెడ్ పిస్తానే నేను యూస్ చేస్తాను. పిస్తా మొత్తం కూడా బాగా ఫ్రై చేయాలి. ఇది అంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. లాస్ట్లో మనం గీ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు గీ యాడ్ చేయకుండానే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఇది కూడా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఈ 3 కూడా 50 గ్రామ్స్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ 10 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను. నేను మా పాప కోసం ఈ రెసిపీ చేస్తున్నాను కాబట్టి నేను డ్రై రోస్ట్ చేసుకొని గ్రేట్ చేస్తాను అనమాట. తురుముకున్న తర్వాత తురుముకొని చేస్తాం. తనకి డైజెషన్ ఇష్యూ అనేది ఏమీ ఉండదు. అందుకని ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేయాలి. గసగసాలు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక సైడ్కి తీసుకోవాలి. ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ లానే ఉంటుంది, కానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. ఇవి 1 టేబుల్ స్పూన్ రైజిన్స్, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకున్నాను. కొంచెం గీ యాడ్ చేసి మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసిన తర్వాత చిన్న పీసెస్గా వీటిని నేను కట్ చేసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే అందులో ఉన్న పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడైతే చల్లారిందో ఇవన్నీ కూడా నేను ఇలా చూసారా, ఈ గ్రేటర్ ఏదైతే ఉందో ఆ గ్రేటర్ తోటి నేను గ్రేట్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేటర్తో మంచిగా మనం గ్రేట్ చేసుకుంటే గ్రేట్ అయిపోతుంది అన్నమాట మంచిగా. మా పాపకి నేను చేస్తున్నాను కాబట్టి డైజెషన్ ఇష్యూ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా నేను చేస్తున్నాను. అండ్ ఆల్సో మా పాపకి అది తినేటప్పుడు మధ్యలో తగిలిందంటే నోటికి తీసేసి ఊసేస్తుంది అనమాట తను. అలా ఊయకుండా ఉండాలి అంటే ఇలా గ్రేట్ చేసేయాలి. గ్రేట్ చేసింది ఏంటంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం అంతా కూడా కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది. బట్ దట్స్ ఓకే. మన పిల్లలకి మనం హెల్తీగా ఇస్తేనే కదా బాగుంటుంది. సో ఇలా మంచిగా చేయాలి. ఇది నేను ఎక్కడ కూడా చూసి కాపీ చేసింది కాదు. నా ఓన్గా నేను నార్మల్గా ఎన్నో వీడియోస్ చూస్తాం కానీ చూసేది వేరు, మనం ట్రై చేసి మనకు వచ్చిన రిజల్ట్ బట్టి మన ఓన్ రెసిపీ అనమాట ఇది. ఇదంతా కూడా ఫ్లాక్ సీడ్ అనేది చూడండి ఎలా వేసామో అలానే ఉంది. నాకు కొంచెం అక్కడక్కడ పలుకుగా తగిలితే నేను కూడా తింటాను కాబట్టి ఇష్టం కాబట్టి ఇలా పీసెస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ డేట్స్ నేను
చూపించిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట. నేను లైన్ డేట్స్ తీసుకున్నాను. ఏ కంపెనీ డేట్స్ అయినా తీసుకోవచ్చు. ప్యాకెటెడ్ ఏదైతే ఉంటుందో కంపెనీ నేమ్ అది ఉంటుంది కదా! ఫర్ సపోజ్ లైన్ డేట్స్ ఇలా ఉంటుంది కదా! ఇవి తీసుకోవచ్చు. ప్లెయిన్ పాలిథీన్ కవర్‌లో సీడ్‌లెస్ డేట్స్ ఇలా ఉంటాయి కదా! అవి అస్సలు యూజ్ చేయకూడదు. అవి పంచదార పాకంలో ఊరబెట్టి మనకి సేల్ చేస్తారనమాట. అవి హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. ఇవి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకొని స్టవ్ పైన ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. గీ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కూడా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మనం ఏదైతే ఇందాక కిస్మిస్ అండ్ ఇవన్నీ కూడా పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను జస్ట్ మీకు చూపించడానికని నేను ఇలా వేసాను, కానీ నేను కొంచెం డేట్స్ అనేది లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇది మిక్స్ చేసేసుకుంటే హ్యాండ్తోనే, స్టవ్ మీద పెట్టనవసరం లేదు. కొంచెం చేయి కాలుతుంది, కానీ చల్లారిపోతే డేట్స్కి అనేది ఈ డ్రై ఫ్రూట్స్ అతకవన్నమాట. నేను కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకున్నాను. నేను పాపకు పెడతాను కాబట్టి కొంచెం హెల్తీ వర్షన్లోని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట ప్యాకెట్స్ ఫుడ్తో పోలిస్తే ఇది చాలా హెల్తీ, చాలా న్యూట్రియంట్స్ అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 డేస్ ఉంటుంది, బయట పెట్టుకుంటే 15 డేస్ నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీవే ఉంటాయి. నేను సేల్ చేస్తాను కూడా. ఈ పైన ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నేను మీకు కూడా సేల్ చేస్తాను. ఒక్కసారి మీరు పిల్లలకి పెట్టి చూడండి. ఈవెన్ దో మీరు పర్చేస్ చేయకపోయినా అట్లీస్ట్ నా వీడియో చూసి మీరు నేర్చుకొని చేసినా సరే ఐ విల్ బీ హ్యాపీ. చూడండి చేతులు అంతా రెడ్డిష్గా అయిపోయి కాలడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మంచిగా మొత్తం కూడా మిక్స్ చేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేస్తే మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది. నేను డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటాను. రెండు కూడా ఈక్వల్గా తీసుకుంటేనే బాగుంటుంది. ఒకటి ఎక్కువై ఒకటి తక్కువైనా సరే బాగోదు. డేట్స్ అనేది నేను అస్సలు తినను. నాలా ఎవరైతే డేట్స్ తినరో అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్తీ ఆప్షన్ అనే చెప్పాలి. ఏదైతే నా దగ్గర కేక్ టిన్ ఉంది కాబట్టి ఈ కేక్ టిన్లో నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అయినా, గీ అయినా, బటర్ అయినా ఏదైనా అప్లై చేయొచ్చు. అది మీ ఆప్షనే. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి. కొంచెం కాలుతుంది చూడండి, హ్యాండ్ అనేది ఎంత రెడ్డిష్గా అయ్యిందో. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటిపైన నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, క్యాష్యూ అండ్ పిస్తా. ఇది వేసేసి కొంచెం చేతితోటి మనం ఎంత ప్రెస్ చేసినా నీట్గా అతకదు. సో ఇలా గ్లాస్ అయినా, ఇలా వాటర్ తాగేది ఇదైనా సరే ఏదో ఒక దాంతో మీరు కొంచెం ఇలా నీట్గా స్టీల్ దాంతో నీట్గా దానికి అతికిస్తే చాలా బాగుంటుంది. మొత్తం వాటికి ఆ డ్రై ఫ్రూట్స్ అనేది అతికేస్తుంది అన్నమాట. ఇలా నేను చాలా వీడియోస్ ఫ్రెష్గా మన ఇంట్లోనే హెల్తీ వర్షన్గా చేసుకునేవి నేను అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే ఓకే నా వీడియో నచ్చింది, కమెంట్ చేశారా అని నేను కూడా హ్యాపీ అవుతాను. కొంచెం నాకు బూస్టింగ్గా కూడా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 15 to 20 మినిట్స్ మనం పెట్టేస్తే ఈ డేట్స్ బార్ అనేది మొత్తం అంతా సెట్ అవుతుంది. తర్వాత దాన్ని రివర్స్ చేసి 20 మినిట్స్ తర్వాత రివర్స్ చేసి డిమాల్ట్ చేసేస్తే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది చూడండి, నేను కట్ చేశాను కదా, ఎంత బాగుందో చూసారా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోనే మీరు మీ పిల్లలకి ఎలా ట్రై చేయండి. నిజంగా మీరు నా వీడియో చూసి చేసినట్లయితే అనిత చాలా బాగుంది అని అంటారు. ఇలానే కేక్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. హెల్తీ వర్షన్గా నేను ఎక్కడ చూసి కాపీ చేసినవి కాదు, నా ఓన్గా చేసిన రెసిపీస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ వీడియో మీకు ఏదైనా వీడియో కావాలంటే కింద నాకు మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.